జర్నలిస్ట్ స్వేచ్ఛ మరణం నేపథ్యంలో ప్రెస్ క్లబ్ లో ఒక ఉమెన్ జర్నలిస్ట్ అందరూ కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాంట్లో రాజేశ్వరి కళ్యాణం సీనియర్ జర్నలిస్ట్ తను కూడా తన అభిప్రాయాలు చెప్పారు. అంటే అసలు ఎందుకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు, ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో తనని అడిగి తెలుసుకుందాం. ఇది ఒక మహిళా జర్నలిస్టే కాదు, ఒక మహిళ మీద జరిగిన మన మీడియా తరఫు నుంచి జరిగిన ఒక అన్యాయము. మీడియాలో భాగంగా మేము కూడా దాంట్లో భాగంగా మేము దానికి కూడా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నాము. అంటే మన మీడియా మన జర్నలిస్ట్ గురించి ఇంత విచక్షణ రహితంగా సెన్సిటైజ్ చేసుకుంటూ రాస్తున్న వార్తలు కథనాలు కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్లో వస్తున్న ఒక క్యారెక్టర్ అసాసినేషన్, ఒక ఇన్వెస్టిగేషన్స్ నడుస్తున్నాయి అక్కడ, కోర్టులు వాటికి అతీతంగా. సో ఇవన్నీ కూడా మాకు ఎప్పటి నుంచో ప్రతిసారి మేము అంటూనే ఉన్నాము. కానీ ఈసారి కూడా మేము మీడియా దగ్గరికి వచ్చి అసలు మనం చేస్తున్న దాంట్లో తప్పేంటి, జెండర్ సెన్సిటైజేషన్ వర్క్ షాప్స్ అవి నిర్వహించారు, కానీ దేనికి మన జర్నలిస్ట్ అటెండ్ అవ్వరు. యంగ్ జర్నలిస్ట్ ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా వచ్చి ఏం క్వశ్చన్స్ వేస్తున్నారో కూడా ఆలోచించకుండా క్వశ్చన్స్ వేస్తున్నారు. దీనివల్ల హ్యూమానిటీ ఒక రకంగా మనకి సెన్సిబుల్గా లేకపోవడము, మన సెన్సిటివిటీ లేకపోవడం అనేది ఒక ఎత్తు అయితే, దీని ద్వారా మనం ఎంత లాని బ్రేక్ చేస్తున్నామో, మనకున్న డేంజర్ ఎంత, ఇవన్నీ విషయాలు చర్చించడానికి మేము చర్చించాలి, దీని గురించి మాట్లాడాలని అనిపించింది. మన స్వేచ్ఛ, మనతో పాటు పనిచేసిన స్వేచ్ఛ, మా ఫ్రెండ్ స్వేచ్ఛ, తను చనిపోయిన బాధలో దుఃఖంలో మేము ఉన్నప్పుడు ఇలాంటి వీడియోస్ చూస్తుంటే మాకే ఇంత బాధగా ఉంటే వారి కుటుంబ సభ్యులకు ఎంత బాధగా ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ అన్యాయం ఏంటంటే ఆ చిన్నపిల్లకి తన ఇమేజ్ని బ్లర్ చేయట్లేదు, కళ్ళు మూస్తున్నారు, కొన్ని చోట్లేదో మాస్క్ పెడుతున్నారు, కానీ తను ఎవరని అందరికీ అర్థమవుతుంది. తనని పట్టుకుని తన మొహంలో మైక్ పెట్టి తనని ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు. అంత చిన్నపిల్ల, వాళ్ళ తల్లి చనిపోయింది, అసలు ఆ విషయమే తనకి అందులో బాధలోంచి ఇంకా బయటికి రాకుండానే తను వేసే ప్రశ్నలు కానివ్వండి, తనని చూపించే విధానం కానివ్వండి, thumbnails లో పెట్టే ఫొటోస్ కానివ్వండి, చాలా thumbnails లో అసలు మొత్తం బ్లర్ చేయకుండా చాలా వాడారు. సో ఇవన్నీ కూడా చేయడం అన్యాయం పక్కకి పెడితే, మనకి సత్యవతి గారు ఉన్నారు, లా తెలిసిన వాళ్ళు చెప్పడానికి ప్రకారము, మన ఎడిటర్స్ గిల్డ్ వాళ్ళ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారము అది ఇల్లీగల్, అది లాకి అగేన్స్ట్. కేసు ఎవరైనా పెడితే మైక్ పట్టుకున్న జర్నలిస్ట్ దగ్గర నుంచి, ఎడిటర్ దగ్గర నుంచి, ఈ గ్రాఫిక్స్ చేస్తున్న గ్రాఫిక్ డిజైనర్ వరకు అందరూ కూడా బుక్ అయ్యే ప్రమాదం ఉంది. సో ఇది మనకి మనిషిగా మన కర్తవ్యంగా మనం ఆలోచించకపోయినా మన సేఫ్టీ కోసము లాని వ్యతిరేకించకుండా మనం ఎలా మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము, మనకి లా ఏం చెప్తుంది, ఇవన్నీ కూడా అవగాహనతోటి ఒక మైక్ పట్టుకుని వెళ్ళాలన్నదే మా కోరిక. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే, ఈ వీడియోస్ అన్ని కూడా ఇప్పటి వరకు పెట్టిన వాళ్ళు, ఛానల్స్ వాళ్ళు, ఇప్పుడు ఈ వీడియోస్ అన్ని తీసేయాలి, thumbnails తీసేయాలి. ఇది ఇంతటితో ఈ వార్తల్ని సెన్సిటైజ్ చేయడము, తన క్యారెక్టర్ అసాసినేషన్, ఇవన్నీ కూడా ఆపాలి అని చెప్పి మా డిమాండ్. ఈ స్వేచ్ఛ విషయం జరిగినప్పటి నుంచి, స్వేచ్ఛ మరణించినప్పటి నుంచి మేము విమెన్ జర్నలిస్టులు, ఎందుకంటే తను మా స్నేహితురాలు, మా కొలీగ్ కూడా, అందరికీ మేము ఒక షాక్ లో ఉన్నాం. నిజంగా లిటరల్ గా ఆ రోజు వార్త తెలిసినప్పుడు అందరం నిర్ఘాంతపోయి ఉన్నాం. ఈ బాధ నుంచి మాకు అసలు ఒక గ్రీఫ్ అనుభవించే స్థితి కూడా మాకు లేకపోయింది. పొద్దున కల్లా విపరీతమైన వార్తలు, పిచ్చి thumbnails రావటం మొదలుపెట్టాయి. ఆ అమ్మాయి పర్సనల్ జీవితాన్ని ప్రతి వాళ్ళు డిసెక్ట్ చేయటం మొదలుపెట్టారు. లిటరల్ గా పోస్ట్ మార్టం చేస్తున్నారు. సో ఇది తప్పు. ఎందుకంటే అక్కడ ఒక మనిషి మరణించింది, 2 కుటుంబాలు 3 కుటుంబాలు ఎఫెక్ట్ అయినాయి, ఒకటి కాదు. ఆమె తల్లిదండ్రులు, ఆమె బిడ్డ, అవతల ఎవరైతే ఈ మొత్తానికి కారణమైన పూర్ణచంద్రన్, ఆయన భార్య, ఆయన పిల్లలు, ఇంతమంది ఎఫెక్ట్ అయి ఉన్నారు. ఇన్ని జీవితాల పట్ల ఎలాంటి బాధ్యత లేకుండా వాళ్ళ మీద రకరకాల కథనాలు వండి వాచడము, అన్నిటికంటే ఎక్కువ చిన్న పాపని టీవీలు కెమెరాల ముందు కూర్చోబెట్టి మాట్లాడటం అనేది చాలా దారుణం. ఇది ఏ రకంగా జర్నలిజం కాదు, ఈ జర్నలిస్ట్ ఎథిక్స్ కి కంప్లీట్ గా విరుద్ధం. కేవలం ఎథిక్స్ మాత్రమే కాదు, అది లీగల్ గా కూడా కాదు, లాకి కూడా వ్యతిరేకం. సో అందుకని మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టామంటే, ఒకటి, దయచేసి సెన్సేషనలైజ్ చేయకండి. ఒక్క స్వేచ్ఛనే కాదు, ఎవరినీ చేయకండి, కానీ ఎప్పుడప్పుడు మాట్లాడాలి. మేము మాట్లాడుతున్నాం చాలా కాలంగా, చాలా వేదికల మీద మాట్లాడుతున్నాం. బట్ ఈ రోజు జరిగింది ఒక జర్నలిస్ట్కి. సో జర్నలిస్టులుగా మేము జర్నలిస్టులకి లేదా మీడియా హౌసెస్కి ఒక అప్పీల్ చేద్దాం అనుకుని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. అందుకోసమే ఇక్కడ చేసాం. ఎందుకంటే మనం కూడా చెప్పుకోకపోతే ఎవరు చెప్తారు? రేపు మనం ఎవరికైనా చెప్తే ఏమంటారు, మీరు ముందు మీ వాళ్ళకి చెప్పండి అంటారు. ముందు మనం మన వాళ్ళకి చెప్దాము అని మేము పెట్టాం. సో దయచేసి సెన్సేషనలైజ్ చేయకండి, ఇంకోటి పొలిటిసైజ్ చేయకండి. దీనిలో రాజకీయాలు వచ్చేసాయి, రాజకీయాలతోటి నానా చెత్త రాస్తున్నారు అందరూ, అది కూడా ఆపండి. అట్లాగే గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయండి. లీకులు ఇవ్వటాలు, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టాలు చేయకండి. దయచేసి ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయండి అనేది 3 డిమాండ్లు. దాంతోపాటుగా మీడియా ట్రయల్ ఆపండి. మీరు ఎవరండి చెప్పడానికి వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు? అతను ఏదో లెటర్ రాశాడని
అతను బయటపడటానికి ఏదైనా రాస్తాడు. నువ్వు అది పట్టుకుని అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఎట్లా? అందరూ ఇప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఒక సంయమనం పాటించాలి. ఏదైనా జరిగినప్పుడు ఒక సంయమనం ఉండాలి. ఆ సంయమనం అందరిలో కొరవడింది. అది సమస్య. దాంతో స్వేచ్ఛ మరణిస్తే ఆ దుఃఖంలో కూడా మాకు అంటే ఆ దుఃఖాన్ని కూడా మేము దుఃఖించే ఒక అవకాశం మాకు దొరకట్లేదు. సో దయచేసి ఈ సెన్సేషనలిజం ఆపండి, పొలిటిసైజ్ చేయడం ఆపండి, గవర్నమెంట్ బాధ్యత తీసుకోండి. అందరూ ఆలోచించండి. నేను నిజంగా చెప్తున్నాను, చాలా మందికి జర్నలిజం ఒక ప్రొఫెషన్ అండి. లా ఎట్లా ప్రొఫెషన్, మెడిసిన్ ఎట్లా ప్రొఫెషన్, జర్నలిజం కూడా ఒక ప్రొఫెషన్. దీనికి ఒక పద్ధతి ఉంటుంది. వార్త రాయటం ఎలా అని మేమందరం యూనివర్సిటీలో 2 సంవత్సరాలు చదువుకొని వచ్చి చేసాం. మీరు వార్త రాయటం ఎలా, వార్త చెప్పడం ఎలా, వార్తను బయటికి తేవటం ఎలా అని తెలుసుకోకుండా వచ్చి మీకు కనపడింది, మీరు చూసింది, మీ అభిప్రాయాన్ని లేదా మీ బయాస్ని వార్తల కింద ఇవ్వడం కరెక్ట్ కాదు, తప్పు. దయచేసి జర్నలిజాన్ని గౌరవించండి. ముందు మీరు జర్నలిస్ట్ అవ్వాలంటే జర్నలిజాన్ని గౌరవించండి. జర్నలిజం అంటే ఏంటి, వార్త రాయటం ఏంటి తెలుసుకుని అప్పుడు రాయండి. మనం చేసే ప్రతి పని కొన్ని లక్షల మందిని ఎఫెక్ట్ చేస్తుంది. ఇవాళ స్వేచ్ఛగా జరిగింది మన ఇంట్లో జరిగితే, మన ఇంట్లో జరగచ్చు, జరగకూడదని ఏం లేదు. ఎందుకంటే రోజు కొన్ని లక్షల, వందల, వేల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అది ఎప్పుడైనా మన ఇంట్లో కూడా జరగచ్చు. మన ఇంట్లో జరిగినప్పుడు కూడా మన ఫ్యామిలీని ఇట్లా రోడ్డు మీద పడేస్తే మనకు ఓకేనా? నాట్ ఓకే కదా. సో మనము ముందు మనుషులుగా ఆలోచిద్దాం, తర్వాత జర్నలిస్టులుగా ఆలోచిద్దాం. ఈ రెండూ చేయట్లేదు. మనుషులుగా రెస్పాండ్ అవ్వట్లేదు, జర్నలిస్టులుగా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. కేవలం క్లిక్ బైట్స్, వ్యూస్ వీటి కోసం మాత్రమే చూస్తున్నారు. ఇందులో నేను ప్రధానంగా తప్పుపడుతున్నది లెగసీ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాని. చిన్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి జర్నలిజం తెలీదు, ఏమైనా చేస్తుండొచ్చు. కానీ లెగసీ మీడియా కూడా అది ఎందుకు పనిచేయాలి? అమ్మాయి చనిపోయిన తర్వాత బాడీని ఇంకా కింద ఉంది, మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి, మెయిన్ స్ట్రీమ్ చాలా పెద్ద ఇంగ్లీష్ పత్రిక నుంచి ఒక అమ్మాయి పైకి వెళ్ళిపోయి అన్ని చూస్తుంది. నువ్వు ఒక క్రైమ్ సీన్లోకి వెళ్ళకూడదనే కామన్ సెన్స్ కూడా లేకుండా ఎట్లా ఉంటారు? క్రైమ్ సీన్లోకి ఎంటర్ కాకూడదు, కామన్ సెన్స్ కదా. అంటే అలాంటివి కూడా లేకుండా మనం చేస్తున్నాం. అన్నిట్లో దూరిపోవటము, కామన్ సెన్స్ లేకపోవటము, అనెథికల్గా ఉండటం. దయచేసి దీన్ని ఆపండి, అది మా డిమాండ్. అయితే నిజానికి జర్నలిజంలో మనకు ఈ పదాలు వాడొచ్చు, ఈ పదాలు వాడకూడదు అని కొన్ని నామ్స్ అవి ఉంటాయి. అవి ఎందుకు పాటించట్లేదు అంటే ఇప్పుడు మీరు ఈ ఇష్యూ మనకు బయటకు వచ్చింది కాబట్టి ముఖ్యంగా అట్లాంటివి వాడకపోవడం వల్ల ఇబ్బంది పడేది కూడా మహిళలే. కాబట్టి దాని మీద ఏమన్నా ముందు సెన్సిటివ్ కార్యక్రమాలు అట్లా ఏమైనా చేపట్టే ఆలోచన ఏమైనా ఉందా? మనం ఇప్పటికి చాలా సార్లు చేశాను. దానికి మీడియా సెన్సిటైజేషన్ చేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా కొంతమంది అమ్మాయిలే పంపిస్తారు. ఇది ఎట్లయిందంటే ప్రీచింగ్ టు ద కన్వర్టెడ్, తెలిసిన వాళ్ళకే చెప్పడం అవుతుంది. కానీ కొత్త పిల్లలందరికీ నేను ఇప్పుడు ఒక డిమాండ్ చేస్తున్నాను ఈ సందర్భంగా. నిజానికి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చెప్పాల్సింది, మీరు జెండర్ సెన్సిటివిటీ ట్రైనింగ్ లేకుండా ఎవరిని మీరు జర్నలిస్టులుగా పంపించకండి, దయచేసి పంపించకండి. బేసిక్గా ఒకప్పుడు జర్నలిజం స్కూల్స్ ఉండేవి, వాళ్ళకి ఆ స్కూల్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి అవన్నీ చెప్పి తర్వాత జర్నలిస్టులు చేసేవాళ్ళు. ఇప్పుడు అది పోయింది. మీకు అది అంటే ఒక జర్నలిజం అంటే ఏంటో నేర్చుకోవడం పోయింది. మీరు ఫస్ట్ వాళ్ళకి జర్నలిజం ఏంటో నేర్పండి, రెండోది జెండర్ సెన్సిటివిటీ ఇవ్వండి, తర్వాతనే వాళ్ళని ఫీల్డ్లోకి పంపించండి. లేకపోతే మీరు ఏం పంపిస్తున్నారు ఫీల్డ్లోకి వాళ్ళని? మీరు అన్నది కరెక్ట్, భాష చాలా ముఖ్యం. ఎవరి మీద ఏదైనా రాగానే నిందితుడు అదే నేరస్తుడు అంటాడు. నిందితుడు నాట్ నేరస్తుడు, ఎవరైనా ఇంక్లూడింగ్ పోనీ చదని చెప్తారు. అతను నేరస్తుడని మనం అంటున్నాం, కానీ లీగల్ పరిభాషలో అతను ఇంకా నిందితుడే. అది తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, గవర్నమెంట్ ఇది, లా అండ్ ఆర్డర్ది. వాళ్ళు ఆ పని చేయాలి. అవి చేయకుండా లీకులు ఇవ్వటాలు ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. సో జెండర్ సెన్సిటివిటీ అనేది తప్పకుండా ప్రతి జర్నలిస్ట్కి ఫీల్డ్లోకి వెళ్ళడానికి ముందు ఇచ్చి తీరాలి అనేది మాట. సూసైడ్ కానివ్వండి, వైలెన్స్ కానివ్వండి, క్రైమ్ రిలేటెడ్ కాపీస్ ఏమైనా వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తానంటే విక్టిమ్ పేర్లు అవి మెన్షన్ చేయకుండా చూసుకుంటాను. తర్వాత వాళ్ళ ఇంటి డీటెయిల్స్ కానివ్వండి, సూసైడ్ నోట్స్ లాంటివి అంటే అవన్నీ మెన్షన్ చేయకుండా చూసుకుంటాను. అందులో డీటెయిల్స్ కానీ అలాంటివి మెన్షన్ చేయకుండా చూసుకుంటాను. తర్వాత ఒకవేళ పిల్లలు ఉంటే కనుక పర్టికులర్లీ మైనర్ అయితే వాళ్ళ పేర్లు, స్కూల్ పేర్లు, పేరెంట్స్ పేర్లు, ఎక్కడ ఉంటున్నారు ఇలాంటి డీటెయిల్స్ రాకుండా చూసుకుంటాను. సో బేసికలీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ప్రైవసీకి భంగం కలగకుండా చూసుకునే అంశాలన్నమాట. అది కాకుండా పర్టికులర్లీ మైనర్ చిల్డ్రన్ చూసుకుంటే అది జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద అది మనం కాన్ఫ్లిక్ట్లో ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి అవి రాయకుండా ఉండడమే బెటర్, లేదంటే మనకి లీగల్ కేసెస్ అట్రాక్ట్ చేసినట్టు అవుతుంది. సో ఇలాంటి అంశాలన్నీ యూజువల్లీ హెల్త్ జర్నలిస్ట్ కొంతమంది చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు సూసైడ్ కానివ్వండి ఏమైనా ఉంటే వాళ్ళు అది ఒక పబ్లిక్ హెల్త్ ఇష్యూ అన్నట్టుగా
ఆ యాంగిల్లో చూస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఐడియా ఉంటుంది. అదే క్రైమ్ రిపోర్టర్స్ దగ్గర వచ్చారనుకోండి, వాళ్ళు క్రైమ్ లాగా చూస్తారు. ఇన్ కేస్ సూసైడ్ చూసుకోండి, అది సూసైడ్ ఈజ్ నాట్ ఎ క్రైమ్, ఇట్ ఈస్ ఎ హెల్త్ ఇష్యూ, మెంటల్ హెల్త్ ఇష్యూ. దాన్ని మనం ఎంపతితో చూడాలి. సో ప్రొజెక్ట్ చేసినప్పుడు కూడా ఆ భాష కూడా మనం అలాగే ప్రొజెక్ట్ చేయాలి. అది మన మైండ్లో ఉంచుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ రావు. అక్కడే మీడియాలో సెన్సిటివిటీ అనేది లోపిస్తుంది. ఇప్పుడు మనకి పెడుతున్న తమ్నైల్స్ కానివ్వండి, అంటే అంత ఛానల్స్ పాపని బాగా ఎక్కువ చూపించడం, విక్టిమ్ని ఎక్కువ చేయడం చేస్తున్నారు. అది ఎంతవరకు అంటే లెటర్ కూడా ఇప్పుడు అతను పూర్ణచంద్ర రాసిన లెటర్ను కూడా అది చూపించడం అంతవరకు కరెక్టే అంటారా? అసలు కాదండి. అందులో కాంటెంట్స్ యాక్చువల్లీ ఏమున్నాయి, లెటర్లో ఏమున్నాయి అవన్నీ బయటికి రాకూడదు. అది తను అక్యూజ్డ్ అంటే అది మనం గిల్టీ అని చెప్పేసి మనము మీడియా ట్రయల్స్ కానీ పబ్లిక్ ట్రయల్లో కానీ డిక్లేర్ చేస్తున్నాం. కానీ అది కోర్టు డిక్లేర్ చేసే వరకు తనకి ప్రైవసీ ఉంది, ఏ అక్యూజ్డ్కైనా ప్రైవసీ ఉంది. సో అది కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. అండ్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం స్టోరీస్ ఏం రాసినా కానీ అలాగే రాయాలి, అలాగే ఎడిట్ చేయాలి కూడా. తర్వాత పాప గురించి చూసుకొస్తే, నేను ఇందా చెప్పాను జువెనైల్ జస్టిస్ యాక్ట్ అని, అలా కాకుండా మామూలుగా మన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిజైన్ చేసిన నార్మ్స్ ఆఫ్ జర్నలిస్టిక్ కాండక్ట్లో కూడా మైనర్స్ అండ్ చిల్డ్రన్, పర్టికులర్లీ సెక్షువల్ అబ్యూస్ కానివ్వండి, ఇంకేదైనా వైలెన్స్ రిలేటెడ్ కేసు కానివ్వండి, ఆర్ఫన్స్ అయినా కానివ్వండి, లేకపోతే వదిలేసిన పిల్లలు ఎవరైనా కానివ్వండి, లేదంటే ఇలాంటి కేసెస్ ఏదైనా కానీ వాళ్ళ మొహాలు చూపించకూడదు. యాక్చువల్లీ వాళ్ళతో వెళ్ళి మాట్లాడకూడదు, వాళ్ళని ఇంటర్వ్యూ చేయకూడదు. ఒకవేళ పొరపాటున వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండి చేస్తున్నా కానీ వాళ్ళ డీటెయిల్స్ ఏవి బయటికి రాకూడదు, ఏవి చూపించకూడదు. కానీ ఇది డిఫరెంట్గా జరుగుతుంది, కంప్లీట్లీ భిన్నంగా జరుగుతుంది. ఇప్పుడు చూపించారు కదా చాలా ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, పెద్ద పెద్ద ఛానల్స్ కూడా చూపించారు కదా, మరి అప్పుడు ఇప్పుడు వాళ్ళ మీద కూడా ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయంటారా? డెఫినెట్లీ వాళ్ళ మీద లీగల్ కేసెస్ పెట్టొచ్చు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలోనే కేసెస్ పెట్టొచ్చు, వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు, కోర్ట్ సబ్జుడీస్ తీసుకోవచ్చు. మన చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ఉంటాయి కదా, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. చాలా డిపార్ట్మెంట్స్ పై నుంచి వాళ్ళ దగ్గర యాక్షన్ తీసుకోవచ్చు. సో వి జర్నలిస్ట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ యాక్షన్స్, వి ఆర్ అకౌంటబుల్ ఫర్ అవర్ రిపోర్ట్స్ or anything we publish or anything we how we conduct in public. సో మనం రెస్పాన్సిబుల్ గా ఉండాలి, అది మన మీదే ఉంది, అది మన బాధ్యతే. స్వేచ్ఛ చనిపోయిన తర్వాత జరుగుతున్న పరిణామాలు నిజానికి స్వేచ్ఛ మరణం కన్నా ఎక్కువ దుఃఖం కలిగిస్తున్నాయండి. ఎందుకనంటే ఆ రిపోర్టింగ్ కానీ, ఆ పాపని రంగం మీద తీసుకురావడం కానీ, అది చట్ట వ్యతిరేకము. అసలు దాని అన్నిటినీ ఉల్లంఘించి ఆ పాపని తీసుకెళ్ళి మాట్లాడించడము, గుచ్చి అడగడము, అమ్మాయి ఎంటపడము, ఇవన్నీ చాలా అమానీయంగా ఉన్నాయి, చాలా కష్టంగా అనిపిస్తుంది. మీరు ఒకసారి పోక్సో చట్టం చూడండి, ఇవంతా ఎంత చట్ట వ్యతిరేకత జరుగుతుందంటే, చట్ట ఉల్లంఘన జరుగుతుందంటే, అంటే తెలుసా అనిపిస్తుంది జర్నలిస్టులకి. చట్టాల గురించి తెలుసా ఏమన్నా, లేదంటే మీడియా హౌస్ నుంచి వచ్చిన ఆర్డర్స్ పట్టుకుని మాట్లాడేస్తున్నారా అని అనిపిస్తుంది. కానీ తప్పకుండా నేనేమనుకుంటున్నానంటే, ప్రెస్ అకాడమీ కానీ ఇంకెవరైనా కానీ యాజమాన్యాలు కానీ కనీసమైనటువంటి న్యాయ పరిజ్ఞానం ఇవ్వాలి. జెండర్ సెన్సిటైజేషన్ ఎప్పుడు కూడా నేను సెన్సిటైజ్ చేయకండి, దీన్ని సెన్సిటైజేషన్ వల్ల ఆ రోజు భగ్గును మండి ఆరిపోతుంది. సెన్సిటివిటీతో రిపోర్ట్ చేయండి, అది జనాల్లోకి వెళుతుంది. అంటే జనాల యొక్క టేస్ట్ను కూడా వీళ్ళు మార్చేస్తున్నారు. ఎలాంటి న్యూస్ వస్తుందా, ఎలాంటి thumbnails వస్తాయని ఎదురు చూసేలాగా మీడియా ఈరోజు ప్రవర్తించడం అనేది చాలా శోచనీయం, బాధాకరం. అట్లా చేయకూడదు. జర్నలిస్టులు అనేది ఒక చాలా గౌరవప్రదమైన ఒక వృత్తి అనుకుంటాను నేను. అంటే జనాలకి మంచి విషయాలు చెప్పాలి, ఏం జరుగుతుందనే దాన్ని కరెక్ట్గా ఒక దారిలాగా తీసుకెళ్ళాలనుకునే చోట ఇప్పుడు దాన్ని మురికి నీళ్ళలాగా తీసుకుపోతున్నారు. అంతా మురికి నీళ్ళలాగా తీసుకెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అంతా మురికి అయిపోతుంది. అది తప్పకుండా అది మారాలండి. అట్లా చేయకూడదని అనుకుంటున్నాను. ఇప్పుడు జరిగిన పరిణామాలు కూడా చాలా మందికి ఎఫెక్ట్ అవుతారు. సీరియస్గా పోలీస్ ఎంక్వైరీ చేస్తే కనుక ఆ పాప ముందు వెళ్ళి ఎవరైతే మొదట కెమెరా పెట్టారో వాళ్ళ లయబుల్, వాళ్ళు తప్పకుండా వాళ్ళ పట్ల కోర్టు ఏం ఊరుకోదు అనుకుంటున్నాను నేను. ఆ భయం కూడా ఉండాలి. మీరు చాలా వరకు ఈ జెండర్ సెన్సిటివిటీ మీద క్లాసెస్ కూడా తీసుకున్నారు కదా, మీడియా హౌసెస్ కూడా తీసుకున్నారు, మీరు వర్క్ షాప్స్ కూడా చేశారు. కానీ ఇంకా అయినా కూడా అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది ఇంకా పెరిగిపోవడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? సోషల్ మీడియా వచ్చిన తర్వాత కంట్రోల్ ఎక్కడ ఉందండి? కంట్రోల్ లేదు. ఒకటి, భూమిగా చేస్తున్న వర్క్ షాప్స్ కి జర్నలిస్టులు ఎవరు రారు. ఎందుకంటే వస్తారు, వచ్చి ఏమన్నా ప్రెస్ నోట్ ఉంటే, ప్రెస్ నోట్ కాదండి ఇది, దిస్ ఈజ్ వర్క్ షాప్. వినండి, మీరు గంట వింటే మీకు అర్థమవుతుంది, చట్టం గురించి తెలుస్తుంది, సెన్సిటివ్ అంటే ఏంటో తెలుస్తుంది, ఎలా రిపోర్ట్ చేయాలి, పిల్లల గురించి ఎట్లా రిపోర్ట్ చేయాలి, మహిళల గురించి ఎట్లా చేయాలి, ట్రాన్స్జెండర్ ఇష్యూస్ ఎట్లా చేయాలి,
ఇవన్నీ మేము ఈ వర్క్షాప్ లో చెప్తాము, మీరు కూర్చుంటే తెలుస్తుంది. అలాంటి అవకాశం బహుశా జర్నలిస్టులకి యాజమాన్యం ఇస్తుందో లేదో అని నాకు డౌట్. యాజమాన్యం ఏర్పాటు చేయాలి ఇవి. అంటే స్వేచ్ఛకి జరిగిన దారుణం గురించి తెలుసుకోగానే గంట నుంచే ఆమె మీద జడ్జిమెంట్లు మొదలైపోయినాయి. అంటే చనిపోయింది అనే విషయం మనం అర్థం చేసుకుని ఆ విషయాన్ని అక్నాలెడ్జ్ చేసి ఇలా జరిగిందా అని ఆ దిగ్భ్రాంతి నుంచి తేరుకునే లోపలే ఆమె చనిపోయిన పిక్చర్స్, అంటే ఉరి వేసుకున్న పిక్చర్స్ వెంటనే వచ్చేయడం బయటికి, పర్సనల్ విషయాలన్నీ బయటికి రావడం, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలు బయట పెట్టేయడం, ముఖ్యంగా ఆ పాప ఫోటో, స్వేచ్ఛ కూతురు ఫోటో బయట పెట్టడం. స్వేచ్ఛ పర్సనల్ విషయాలు అంటే అవి కూడా ఏంటంటే ఏవైతే సెన్సేషన్ అవుతాయో వాటి మీదే ఫోకస్ చేయడం. ఆమెకి అంటే ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళింది, ఏ పద్ధతుల్లో వాళ్ళు కలుసున్నారు, ఈ విషయాలన్నీ మాట్లాడారు. కానీ ఎవరు కూడా స్వేచ్ఛ ఆమె సాధించిన విజయాలు ఏంటి, స్వేచ్ఛ ఎందుకు మాకు ఇంత ఇంపార్టెంట్ పర్సన్ అయింది, ఎందుకు ఇంతమంది కదిలిపోతున్నాం అనేది అర్థం చేసుకోలేదు. ఆమె చాలా స్ట్రాంగ్గా ఉన్న ఒక జర్నలిస్ట్, ప్రజా సదుద్దేశాలతో వాళ్ళ కోసం పనిచేసిన మనిషి, తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది, ఆమె PhD చేసింది జర్నలిజంలో, ఎంతో సీనియర్ జర్నలిస్టు, ఎంతో విషయ పరిజ్ఞానం ఉన్న మనిషి, సోషల్ కాన్షియస్నెస్ ఉన్న మనిషి. ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఆమె ఒక స్త్రీగా మాత్రమే కుదించబడింది అనమాట. ఆమె మళ్ళీ ఆ స్త్రీగా తీసుకొస్తే కూడా ఏ విషయాలైతే మనకి పితృస్వామ్య ఆ భావజాలంలో తప్పుగా పరిగణించబడతాయో వాటినే మళ్ళీ హైలైట్ చేయడం అయింది. ఇంకొకటి, ఆమె ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండగానే రకరకాల ఊహాగానాలు, నిమిషానికి రకరకాల కథనాలతో సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్లో కానీ, లేకపోతే వార్తా కథనాలు డిజిటల్ మీడియాలో వచ్చేవి కానీ చాలా ఎక్కువ ఉంటున్నాయి అనమాట. అంటే నాకు అసలు అర్థం కూడా కావట్లేదు, ఆ ఇంట్లో వాళ్ళకి కొంచెమన్నా సమయం ఇస్తున్నారా ఇంత విషయాల నుంచి బయటకు రావడానికి. చట్టం తన పని దాన్ని చేసుకుంటుంది. ఇన్వెస్టిగేషన్ అనేది మన పని కాదు కదా. ఇన్వెస్టిగేషన్ అనేది పోలీసుల పని లేదా కోర్టు పని. మీడియా ఎందుకు వస్తుంది, మీడియాలో కూడా ఎంత క్వాలిఫైడ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఎంతవరకు రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఎటువంటి భాషను ప్రయోగిస్తున్నారు, ఇట్లాంటి విషయాలు అర్థం చేసుకోవాలి. స్పెషలీ పోక్సో యాక్ట్లో ఫస్ట్ కండిషనే కాన్ఫిడెన్షియాలిటీ. ఆ పాప కాన్ఫిడెన్షియాలిటీ ఎక్కడ మెయింటైన్ చేశారు, ఏ విధమైన, అంటే వెరీ బేసిక్ ఆఫ్ పోక్సో యాక్ట్ ఈజ్ నాట్ ఫాలోడ్.